జై శ్రీరామ్. ఆ అస్త్రశస్త్రవేత్త, ఆ మహాబాహువు హనుమంతుడు ఇంద్రజిత్తు వదిలిన బ్రహ్మాస్త్రానికి కట్టుబడిపోయినాడు. దేహచేష్టలు ఉడిగిపోయినవి, నేల మీద పడిపోయినాడు. తాను బ్రహ్మాస్త్రానికి కట్టుబడిపోయినట్లు, తన దేహ వ్యాపారాలుడిగిపోయినట్లు హనుమంతుడు తెలుసుకున్నాడు. అది స్వయంభువ మంత్రాలతో అభిమంత్రించిన బ్రహ్మాస్త్రమని తెలుసుకోగానే బ్రహ్మ అనుగ్రహము కోసము ఆలోచించినాడు. పూర్వము బ్రహ్మదేవుడు తనకిచ్చిన వరాన్ని గుర్తు చేసుకున్నాడు. బ్రహ్మదేవుడు, దేవేంద్రుడు, వాయుదేవుడు తననెప్పుడూ కాపాడుతూ ఉంటారని, తాను భయపడనక్కర్లేదని, ఆ బ్రహ్మాస్త్రానికి కట్టుబడి ఉండవలసిందేనని, దానిని విడిపించుకునే శక్తి తనకు స్వయముగా లేదని అనుకున్నాడు. అంతేకాకుండా తనను రాక్షసులు పట్టుకోవడము తనకు లాభమేనని, అందువల్ల తాను రావణాసురుడితో మాట్లాడటం సంభవిస్తుందని, శత్రువులు తనను పట్టుకోవడమే కావలెనని నిశ్చయించుకున్నాడు. జై శ్రీరామ్.